పెంచలయ్య కామ్రేడ్ పెంచలయ్య సీను ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా? ఏం పేరు నాన్న నీ పేరు? కుమార్ దేవ్. ఈ అబ్బాయి రెండో అబ్బాయి. నీ పేరు నాన్న? నిఖిల్. కుమార్ దేవ్ నిఖిల్. మీ దేవురమ్మా? నెల్లూరు ఫస్ట్ నుంచి ఇక్కడే. ఏమ్మా ధైర్యం ఉండండి. చనిపోయిన ప్రాణాలని మేము ఇటు తీసుకురాలేము. కాదంటే ఇక్కడ 3 విషయాలమ్మా. ఒకటి, ఎవరైతే పెంచలయ్య గారిని దారుణంగా చంపారో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఒకటి. రెండోది, పెంచలయ్య సావు అనేది ఒక ఆశయం కోసం చచ్చిపోయిన సావు. అంటే గంజాయి అనేది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా, ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం అని కాదు, మత్తు పదార్థాలు దేశానికి ఒక సవాలుగా మారినాయి. అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు తీసుకుని తాను కూడా జనాల్ని చైతన్యం చేసి వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి ఆశయం కోసం అందరం పోరాడాలి. పెంచలయ్య ఇచ్చిన స్ఫూర్తితో ఆ గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అందరూ, అదేవిధంగా అన్ని పార్టీలు, పెంచలయ్య గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి చురుకైన వ్యక్తి. పెంచలయ్య సిపిఎం పార్టీ నేను కాదన్నా, కానీ నాకు కూడా వ్యక్తిగా చాలా సన్నిహితుడు. పెంచలయ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా సొంత సమస్య ఇప్పుడు అడగల, ఈ కాలనీ సమస్యలు అడుగుతూ వచ్చాడు. కాబట్టి 2, ఆశయం కోసం మనం పనిచేద్దాం. 3, ఏదో పెంచలయ్య గారు చనిపోయారు, ఒకరోజు పరామర్శ కూర్చోం, ఫోటో దండేసాం, నిరసన తెలియజేసాం అంటే సరిపోదు. మీ కుటుంబానికి అన్నీ పెంచలయ్య కాబట్టి ఆ పెంచలయ్య లోటుని మేము అండగా నిలబడాలి. ఒక అన్న అనుకో, నన్ను తోడబుట్టిన అన్న అనుకో, ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఏమ్మా పిల్లలను కూడా ఐఏఎస్ఐ చేసి సమాజానికి సేవ చేయాలని చెప్పారు సార్. ఏనా ఏం చెప్పాడు నాన్న? ఐఏఎస్ అవ్వాలని చెప్పారు సార్. ఐఏఎస్ ఐపీఎస్ఆ? ఐఏఎస్ కావాలని. నీకేం చెప్పాడు నాన్న? ఐపీఎస్. ఒకరు ఐఏఎస్, ఒక ఐపీఎస్. ఇప్పుడు ఎన్నో క్లాస్ నేను చదువుకుంది నువ్వు? 9th. మైథిలి. నువ్వు 5th మైథిలి. ఇప్పుడు ఏమ్మా? చిన్నప్పటి నుంచి ఉన్నారు సార్ ఆ పార్టీలో. అమ్మా సిద్ధాంతాలు అంటే చాలా గౌరవం సార్. అమ్మా సిపిఎంలో సిద్ధాంతాలు నచ్చి వెళ్ళారు. అవునమ్మా. మీ సిద్ధాంతాలు కూడా తెలుసారు, మీది పనగలం సార్. సిద్ధాంతాల నుంచి వాళ్ళకి వాళ్ళు ఫాలోవర్స్ అంతే సార్. మంచి చేయాలని అనుకున్నారు సార్. మంచి చేయాలని చెప్పి ఆర్టీటీ కమిటీ పెట్టి మంచి చేయాలని చెప్పి ఆర్టీటీ కమిటీ పెట్టి సీనన్న వీళ్ళంతా ప్రోత్సాహంతో అన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీరన్న, సీనన్న వాళ్ళు కూడా సిద్ధాంతాలను బాగా నమ్ముతారు సార్. ఇంట్లో నుంచే కాదు బయట నుంచి కూడా మంచి పెంచాలనుకున్నారు. మట్టారు సార్ ఆయన. మనలో చెడు ఎలా మనం బయటికి పంపిస్తామో బయటకు కూడా చెడును అలాగా అంతం చేయాలి అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళారు సార్ ఆయన. ఏ నిమిషం గమ్ముగా ఉండారు సార్. ఇంకంతా అప్పటి ఎట్లా వస్తుందో కూడా తెలుసు సార్. అంత అన్ని మాటలు, అంత ఆలోచన, అంత బ్రెయిన్. ఇప్పటికే చాలామంది అరెస్ట్ చేశారు నాయన. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. కఠిన శిక్షలు, దాంట్లో ఏం తేడాలే. నాది బాధ్యత. రెండోది, కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నాం.
పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది. అటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా కలిసి వచ్చి అన్ని పార్టీలు, దీంట్లో పార్టీ భేదం లేదు, ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే దాని మీద పనిచేస్తున్నాం. గంజాయికి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం. అది పెంచలేక ఇచ్చినవాడి. 3 మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైథిలి స్కూల్ వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి, సరే 10th క్లాస్ వరకు అవసరం లేదు సార్, 2 బిడ్డలకి 10th క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు. రెండోది ఏంటంటే ఈ 10th క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు, ఫీజులు అంతవరకు అంతే కదమ్మా. ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటే నేను అండగా ఉంటాను. 10th తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో, మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో, బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు, ఆ బాధ్యతలను అప్పచెప్తాను మీకు. దానికి నా 2 కూతుర్లుగా బాధ్యతలు అప్పచెప్తా. చెరువు బిడ్డని బాధ్యత తీసుకోమని వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కలిసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను తల్లి. అదలన్నా పట్టుకో తీసుకున్నాం. ఏమ్మా మీ అన్నీ ఇచ్చాడు అనుకోమ్మా. జాగ్రత్త అమ్మా, దీన్ని ఎవరున్నా జాగ్రత్త ఇంట్లో పెట్టండి అమ్మా. ఎవరు ఉండరమ్మా. నా ఫోన్ కావాలి ఆయన ధనుజ, ఫోను స్పెట్స్ 2 కావాలి. దాని నుంచి మర్చిపో. అందుకని మా పోలీసుని డిఎస్పీ గారిని కూడా రమ్మన్నాను, సిఐ గారిని రమ్మన్నా, వచ్చి ఉండరు. పోలీస్ అంతా వచ్చింది. నీకే కాకుండా మీ కుటుంబానికే కాకుండా ఎంటైర్ ఆర్డీటీ కాలనీకి ఒక భరోసా ఇవ్వాలా. ఆర్డీటీ కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది, నేనుండా అనే భరోసా ఇవ్వాలా అనే ఉద్దేశం మొత్తం పోలీసుని రమ్మన్నానమ్మా. హలో పాపా పాపా డాడీ. హైందవి కాన్ఫరెన్స్ కలుపుతామా? కలుపుతాను. నువ్వు కూడా కాన్ఫరెన్స్లో ఉండమ్మా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి. హలో డాడీ. అమ్మా హలో డాడీ. హైందవి డాడీ చెప్పు డాడీ. నాన్న, ఈ మధ్య మన కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీలో పెంచులే అని సిపిఎం పార్టీ నాయకుడు, నీకు తెలుసా? తెలుసు డాడీ, నేను న్యూస్లో చూసా. ఓకే, ఆ పెంచులే ఇంటికి వచ్చున్నాం మేము. ఓకే. పెంచులే వైఫ్ అక్క, పెంచులే కొడుకులు 2 ఇక్కడే ఉన్నారు. ఓకే. సరే, నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచులే చనిపోయాడమ్మా. పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలా. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది. పెంచుల 2 కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు వాళ్ళు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తున్నాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th 8th కదా, 9th. ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th.
10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకుందాం. తర్వాత 10th తర్వాత హలో పాప, చెప్పు డాడీ 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ ఒకరి బాధ్యత తీసుకోండి. ఓకే డాడీ, ఆ, నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాము. అట్లేమ్మా. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి 10th తర్వాత ఎడ్యుకేషన్ కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ ఎఫ్టీ చేద్దాం అన్న కూడా చేసేద్దాం ఇప్పుడే. అది కుటుంబంతో మాట్లాడి చెప్తాను. అయిందవి నాకు తెలుసు డాడీ. అన్న ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను. నువ్వు కలిసావా? అన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అరవసీన్ అన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ, తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడద్దని చాలా ధైర్యం చెప్పాడు. నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ రోజు. నేను మళ్ళీ చూడలేదు, మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు. అనగానే నాకు పేరు గుర్తుంది. వెంటనే అరవసీన్ అన్న ఫోన్ చేశా, అన్న ఏందన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు. చాలా బాధ అనిపించింది. అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అదే చెరోకొని తీసుకోండమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మనం అట్లా ప్రొసీడ్ అవుదాం. మన సిపిఎం మాదా వెంకటేశ్వర అన్న, కాయం సేనయ్య, మన అరవసీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తుంది. చింకి మా వైష్ణవి నన్ను లేడమ్మా, మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి. మాట్లాడు మా అక్కతో మాట్లాడు. హలో అమ్మా. నమస్తే మ్యామ్. నేను నమస్తే అమ్మా. నేను చూశాను, నిన్న న్యూస్ లో చూశాను. మీరు చాలా బాధపడుతున్నారు, అంటే చాలా ధైర్యంగా కూడా ఉన్నారు మీరు. మీకు నిజంగా ఆ దేవుడు మీకు మంచి, ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మీ పిల్లలు మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధైర్యంగా ఉండండి. అంటే చెప్పినంత ఈజీగా ధైర్యంగా ఉండడం, కానీ మీకు ఆ ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి జరగద్ది, మీకు చాలా బాగుంటారు. అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు. అది చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడడం. ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆ దేవుడు మీ అందరూ ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. వచ్చినా మేము ఉంటాం మీకు అంటగా. సరే అండి. ననీన్ ఈ అబ్బాయి కుమార్ దేవ్ అని ఇప్పుడు 9th చదువుతున్నాడు. అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక. నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా, అందుకోసం వాళ్ళ తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు. అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుండు. అంటే ఇక్కడి నుంచే ఒక బేస్ ఏర్పడాలి కదా. అది 9th క్లాస్ రైట్ టైమా? అదే అమ్మా, నీకు ఈ కర్మంతరం అయిన తర్వాత నీకు అరవసీను అటాచ్ చేస్తాడు అబ్బాయిని, కుమార్ దేవుని. రెగ్యులర్గా టచ్లో ఉండి కొంచెం గైడ్ చేస్తా. ఇప్పటి నుంచి బేస్ అయింది. తర్వాత ఇవి క్యాంపులు, వెకేషన్ క్యాంపులు అవి పెడుతుంటారు కదా, స్టడీ క్యాంపులు. వాటిలో ఎక్కడైనా సరే. ఓకేమ్మా, ఓకేమ్మా. చెరువుని బాధ్యత తీసుకోండమ్మా. మీరు ఒకరిని, 5 ఊళ్ళో ఒకరిని. ఓకేనన్నా. నా రెండో అల్లుడు 2 సార్లు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ మిస్ అయ్యాడు. నేను నా రెండో పాప హస్బెండ్ 2 సార్లు ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యాడు, మెయిన్స్లో మిస్ అయ్యాడు. కొంత ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది. ఈ కర్మంతం అంతా అయిపోయి నేను నేరుగా అటాచ్ చేస్తాను. 9th క్లాస్ రైట్ టైం అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ఒక బేస్ పడాలి కాబట్టి ఈ హాలిడేస్లో కొంచెం క్యాంప్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా చేస్తాం. ఎనీథింగ్ ఏదో వచ్చామో పోయామో మాటలు చెప్పామో దాని వ్యతిరేకం. నేను మాట చెప్తున్నా, తేడా లేదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో సమాజంలో చాలామంది ఉన్నారు, అందరికీ చేయాలని కోరుకుంది. అంత శక్తి నాకు లేదు. కానీ పెంచలే గారితో డిఫరెంట్. ఒక కారణం కోసం, 10 మంది కోసం
ప్రభుత్వాలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, గంజాయికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే తాను ఒక వ్యక్తిగా ఆ పని ప్రయత్నించినాడు. కాబట్టి పెంచలే మరణాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే. మీ కుటుంబానికి మేము కానీ అండగా లేకపోతే అయిపోయిన తర్వాత వదిలేస్తే ఇంకా పెంచలేరు కుట్రవు. ఏమైందిరా పెంచలేదు అనుకుంటారు, ఎవరు నిలబడ్డారు అనుకుంటారు. అది కాకుండా మరే ఒక కారణం కోసం మనం పోరాడితే మనకు ఏదైనా జరగాలని కాదు, జరగాలని జరిగితే మనతో సమాజం ఉంటుంది అని నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకేదైనా మీరు ఏదైనా చెప్పండి అమ్మా. ప్రభుత్వ పరంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారమ్మా, లోకేష్ గారు మాట్లాడారు, తర్వాత వంగలపూడి అంటే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. ఆల్రెడీ నేను మన పార్టీ వాళ్ళకి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. 3 అయితే మీకు మాటిస్తున్నారు. 1 వాళ్ళ కఠినంగా శిక్ష పడద్దు. 2 మీ కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం, మీరు ప్రయోజకులైన దాకా మేము అండగా ఉంటాం. అదేవిధంగా 3వది ఆ గంజాయికి వ్యతిరేకంగా పెంచల గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము సిపిఎం పార్టీ, తెలుగుదేశం, సిపిఎం, జనసేన, బీజేపీ కలిసి వచ్చి ఎన్ని పార్టీలు వస్తాయి, ఏ పార్టీ వచ్చినా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. ఓకేనా? ఆర్డీటీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. నీకు అన్ని రకాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఈ సంఘటన జరగకూడదు, జరిగింది దురదృష్టం. నేను ఏదో మాటలు చెప్పొచ్చు, బాధ మీకు తెలుసు ఎక్కువ, అయినా ధైర్యం ఉండండి. ముఖ్యంగా నువ్వు మరి ధైర్యంగా ఉండాలి, ఇంటికి కదబెట్టు, ధైర్యంగా ఉండాలా. ఓకేనా? కుమార్ దేవ్ మీకే మాట్లాడుతున్నాను. అంతేమ్మా. వాళ్ళ ప్రాణాలకి మీరు చూడండి, కానీ వాళ్ళకి ఏం కాకుండా చూడమని. ఖచ్చితంగా ఖచ్చితంగా. అలా పెంచలే గారు బతుకున్నప్పుడే ఇక్కడ పోలీసులు పంపించామమ్మా. పోలీసులు పంపించాము, అవగాహన శిబిరాలు పెట్టాము. అదే కదా వాడు కడుపుమాట, బాధ అదే కదా. ఇప్పుడు పోలీసు ఎవరి సపోర్టుగా ఉంది, ఎవరికి సపోర్టుగా ఉంది, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ సపోర్టుగా ఉంది. కాబట్టి వాడు గుక్క తిప్పుకోలేక కడుపు మండి ఎంత పెంచలే వాళ్ళే కదా, పెంచలే ఎమ్మెల్యే కాడికి పోవటం, పోలీసు వాళ్ళు వచ్చేట వాళ్ళకి అండగా నిలబడటం, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో అండగా నిలబడటం. ఈ గంజాయి బ్యాచ్లు ఊపిరి తట్టుకోలేక ఆక్రోశం, కడుపు మంట, పెంచలే బరుగు వాళ్ళ కళ్ళకి పెంచలే కనపడ్డాడు. ఖచ్చితంగా దాంట్లో తేడాలే. 9 మందికి కాదు, ఎంతైనా ఆర్డీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, ఆర్డీటీ కాలనీ కాదు, ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఒక 7-8 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 7-8 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టున్నాం. చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా 100% కంట్రోల్ కాదా, అవుద్ది, చేయిస్తాను. పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యమం నిర్మించబోతుంది. ఒక వారం రోజుల్లోనే సిపిఎం పార్టీ నాయకులతో మాట్లాడి, సిపిఐ అందరితో మాట్లాడి, మొత్తం అందరితో కూడా మాట్లాడి, కలిసి వచ్చిన అన్ని పార్టీలు కలుపుకొని, ప్రజా సంఘాలతో మాట్లాడి, మేధావులతో మాట్లాడి ఒక ప్రత్యక్ష పోరాటం, పోలీసుల సహకారంతో ప్రత్యక్ష పోరాటం. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది, ప్రజల మద్దతు లేకుండా సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడబెట్టి చేస్తాను, మాట చెప్తాను. ఓకేనా? రాజా
చాలా బాధాకరం. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్టీటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉంది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉండటం కాదు, ఏదో నివాళి అర్పించామా, పెంచలయ్య గారికి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలయ్య గారు మరణించారో, పెంచలయ్య గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆశయానికి పెంచలయ్య గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేక పోరాటం చేశారు. కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలను కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇక పెంచలయ్య కుటుంబం ఏదో వచ్చామా, పోయామా, వెళ్ళామా, పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెంచలయ్య కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలయ్య మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలయ్య కుటుంబానికి మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించాలని చెప్తున్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందివ్వటం సరిపోదు. ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తా. ఇక పెంచలయ్య గారి బిడ్డను చూస్తే బాధేసింది. ఒకరు 9వ క్లాస్,
ఒకరు 5వ క్లాస్. ఆ బిడ్డల్ని చదివిస్తారు. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ 2 బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైథిలి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక ఒక బిడ్డను IAS, ఒక బిడ్డను IPS చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమేం కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక్క ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని, ఆ యొక్క 2 బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా 2 కుమార్తెలు హైందవి, వైష్ణవికి అప్పచెప్పి వాళ్ల ముందే నా 2 బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు, వైష్ణవి హైదరాబాద్ లో ఉంటుంది. వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పారు, డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం, వీళ్ళని కూడా చదివిద్దాం. అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి, కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది. అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి, వాళ్ళ IAS IPS కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ 2 కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డ చెప్పారు. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా 2 బిడ్డలు హైందవి గాని, వైష్ణవి గాని, కుమార్తెలుగానే కాదు, నా యొక్క ఆకాంక్షలు, నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో 10 మందికి మేలు చేయాలా అన్న ఆలోచన, వాడు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు దాకెందుకు డాడీ ఇప్పుడే చేద్దాం, ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే, మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా, వీళ్ళని కూడా చదివిద్దామని చెప్తే 2 తీసుకున్న 2 బిడ్డలు పెంచలే కుమారుల 2 కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా 2 బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు. నా కుమార్తెలు హైందవి, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ కార్యకర్తగా నా 2 బిడ్డలకి ధన్యవాదాలు. నా యొక్క 2వ అల్లుడు ననిన్, ఆ యొక్క అబ్బాయి 2 సార్లు IAS ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. IAS 2 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు. ఈ IAS IPS గురించి పూర్తి అవగాహన ఉంది. అబ్బాయితో మాట్లాడాడు. అబ్బాయి ఒకటే మాట చెప్పాడు, మామయ్య 9th క్లాస్ రైట్ టైం, మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నాకు అటాచ్ చేయండి. ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి, వాటన్నిటి ఏర్పాటు చేస్తా, నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మంచి కుమార్తెలు, బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు, వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు, నా పెద్దలుడు బాలానందరెడ్డి, 2వ అల్లుడు నని, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈరోజు వచ్చామా, వెళ్ళామా, ఫోటో ముందు పూలేసామంటే అది సాధ్యం కాదు. కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత మీ కోటంరెడ్డి శివారెడ్డిగా నేను, నా కుటుంబం తీసుకుంటున్నాను. మేమే కాదు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి గాని, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని, అదేవిధంగా శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, అందరం కూడా CPM పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదేవిధంగా ఈ సందర్భంగా RDT కాలనీ పక్షానే కాదు, ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం, SI దగ్గర నుంచి, CA దగ్గర నుంచి
డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారి ప్రతి కానిస్టేబుల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచలేని చంపిన వాడని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది. పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది. ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా, ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ గారికైనా, నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా, వారి సహకరించిన గదాయపాలెం సిఐ శ్రీనివాసరావు గారైనా, వారి సహకరించిన ఎస్ఐలైనా, కానిస్టేబుల్లైనా, అందరికీ నగర ఇన్ఛార్జ్ డిఎస్పీ అందరికీ మొత్తం పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా ముందుకు పోండి. స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా, ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా, ఉక్కు పాదంతో అణచివేయాలా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లండి. ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఇక ఆర్డీటీ కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం. ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా. ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోళ్ళు కాదు, పోయినోళ్ళు కాదు. ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ, పెంచలయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి, సిపిఎం నాయకులతో మాట్లాడి, పెంచలయ్య గారి గుర్తుగా, పెంచలయ్య గారి సేవలు, పెంచలయ్య గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈరోజు పెంచలయ్య గారి మరణం సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తామని చెప్పిన కూడా. ఇంకా పెంచలయ్య గారు లేరు, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా. పెంచలయ్య గారి ఆశయం బతుకుంది, మేమందరం బతుకున్నాం, సిపిఎం నాయకులందరూ బతుకున్నారు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, చేతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి, పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటాం. సెలవు. గారికి ధన్యవాదాలు. గంజాయి మహమ్మారికి వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీటీ కాలనీ వాసులందరూ ఐక్యం చేసి కమిటీ ఏర్పాటు చేయడం, అట్లాగే పోలీసు, అట్లాగే స్థానికంగా ఉంటే కార్పొరేటర్, ఇక్కడ ప్రజలందరూ సహకారంతో పెంచలయ్య ఇక్కడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటంలో గంజాయికి వ్యతిరేకంగా సాగించి పోరాటం గంజాయి రహిత ఆర్డీటీ కాలనీగా చేయడం జరిగింది. ఇది ఓర్వలేక తమ వ్యాపారానికి అడ్డంకిగా ఉన్నారు కాబట్టి ఈ మాఫియా డాన్ కామాక్షి తన అంచుల చేత ఎత్తి చేయించారు. ఈ సందర్భంగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా ఎమ్మెల్యేగా శ్రీధర్రెడ్డి గారు పూర్తిగా సహకరించడానికి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి సిపిఎం పార్టీ కానీ అట్లాగే ఎవరు ఏ పెద్దలు ఎవరు చూసినా కానీ అందరూ సహకారం అందించి గంజాయి రహిత ఆర్డీటీ కాలనీగా మాత్రమే కాదు, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో ఈ యొక్క ఉద్యమం తోడ్పాటు అందిస్తుంది తెలియజేస్తూ, ఈ సహకారానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు. ఒకరో ప్లీజ్ అన్న సైడ్ రండి అన్న.